ఇంకా శ్రీరామనవమి అయితే ఉత్సవాలు చాలా గట్టిగా జరుగుతున్నాయి. ఎండ కూడా ఈ ఉత్సవాలు మొత్తం బయట నుంచి కూడా చాలా జనాలు అయితే వచ్చారు. అక్కడ కూడా ఉత్సవాలు చూడడానికి అయితే వచ్చారు. చూస్తున్నారు కదా ఆడాక బయట వస్తుంది డైరెక్ట్ చందాల కోసం అట్టుకొని తిరుగుతున్నారు. రాముడి కోసం అయితే వెనకాల నుంచి అక్కడి నుంచి కూడా అట్టుకొని వస్తున్నారు ప్లేట్లతో. అలా మీరే సరిపోరా. మా వెనకాల అయితే రాముడు చూస్తున్నారు కదా అది లోపల మాట మొత్తం ఎవరో ఇలా లైన్లో నిలబడ్డ వాళ్ళు ఏంటంటే ముందుకు వెనకాల తోసుకోరు. ప్రసాదం కూడా ఇస్తున్నారు. అటుకులు బెల్లం వరే నువ్వు తినేకు అలా చూసి బాగా నువ్వు ఎందుకంత తెల్లగా ఉంటావు అనుకుంటావు. ఎందుకు ఏంటంటే టేబుల్లో నుంచి ఉంటావు మమ్మల్ని అన్నం తోసి కదా ఫ్రెండ్స్. దర్శనం అయితే బాగున్నాయి. టైం వేస్ట్ చేయ. ఇంకా చాలా మంది అయితే వచ్చారు భక్తులు. ఒక్కరు ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. మా ప్రసాదం కూడా కింద ప్రతి ఒక్క కుటుంబం ఏంటంటే పనులు అవ్వవు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు కూడా మా ఆవిడకైతే అవ్వలేదు దండం పెట్టుకోవడానికి. మధ్యాహ్నం అయితే కంపల్సరీ వెళ్ళి మళ్ళీ ఇంకోసారి దండం పెట్టుకుంటాం. మేమైతే ప్రతి ఒక్క ఫ్యామిలీ బాధలు తెలిసిందే కదా అందరికీ.